బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. నాకు ఇంత మంచి అవకాశం ఈరోజు నేను కూడా అలా చివరిలో కూర్చున్న ఒకరోజు ఇదే ప్రోగ్రాంలో, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. సో దానికి కారణం మా గురుగారు అయినటువంటి సార్ గంప నాగేశ్వరరావు సార్. దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈరోజు చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతంటే వేల కోట్లు సంపాదిస్తున్నారు. అటువంటి వాళ్ళు ధనవంతులు మాత్రమే అవుతున్నారు. కానీ ఈరోజు విలువలైనటువంటి విద్యను మనకు పందిస్తున్నారు. సో అటువంటి వాళ్ళే మా శ్రీమంతులు. సో అటువంటి వాళ్ళు మా గురువులుగా నేను భావిస్తున్నాను. కావున ఈరోజు మనం ఒక 4 విషయాల్లో ఎంత క్లారిటీగా ఉండాలో చాలా తెలుసుకున్నాం, చాలా మోటివేట్ అయ్యాం. ఇంకా కొద్దిగా మనలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ను తెలుసుకుంటే నిజంగా అద్భుతాలు సృష్టించగలిగేటువంటి శక్తి మనలో ఉంటుంది అనేసి బలంగా నమ్మగలగాలి. ఒకటేంటంటే ఫస్ట్ ఎఫర్ ఏంటి సో యాటిట్యూడ్ అనేది పోయింది ఈరోజు, కానీ అట్రాక్షన్ అనేది మనలోకి వచ్చేసింది. కాబట్టి ఈరోజు మన ఎడ్యుకేషన్లో అనేది డిస్టర్బెన్స్ అనేది చాలా వస్తుంది. కాబట్టి ఈ అనేది అట్రాక్షన్ అనేది తగ్గించుకుంటే ఈ ఏజ్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు. ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ ఇస్తుంది. మనం కాలేజీకి ఎందుకు పోతున్నామంటే, సో ఎందుకు పోతున్నామో ఒక్కసారి చెప్పగలుగుతారా? సో ఎందుకు పోతున్నామంటే చదువుకోవడానికి. కానీ మనం చదువును మాత్రం చదవట్లేదు, ఇంకా వేరే వాటి మీద దృష్టి మళ్లించడం జరుగుతుంది అన్నట్టు. సో సినిమాలే కానీ, బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంటే కానీ, ఇటువంటి వాటి మీద మనం దృష్టి సారిస్తున్నాం. కాబట్టి దాంట్లో మనం కొద్దిగా దాన్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవాలన్నట్టు. అదేవిధంగా బీ ఫర్ బిలీవ్, నిన్ను నువ్వు నమ్మాలి. సో ఎవరినో కాదు. ఒకరోజు ఇలానే ఐన్స్టీన్ వచ్చేసి మన దేశాన్ని మొత్తం తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటే అతనికి ఫ్లైట్ ఇక్కడ నుంచి వెళ్ళి వారి యొక్క దేశానికి పోవాలంటే ఒక 13 అవర్స్ జర్నీ ఉంటుంది. 13 అవర్స్ జర్నీలో ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. పక్క సీట్లో ఎవరైనా వచ్చి కూర్చుంటే మనతో గేమ్ ఆడుకుందాం, మంచిగా ఆడేసుకుందాం అనేసి అనుకున్నాడు. ఐన్స్టీన్ కూర్చున్న తర్వాత ఎవరు వస్తారు అనేసి చూసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి తన పక్క సీట్లో ఎవరు వచ్చారంటే మన భారతీయులు వచ్చారన్నట్టు. సో భారతీయులు రాగానే అమ్మయ్య ఒక బకరా మిలిగారే మేరకు, సో ఈయనను ఆడుకుందాం అనేసి అనుకున్నాడు. సో కూర్చున్న తర్వాత సో నాతో గేమ్ ఆడతావా అనేసి అడిగిండు. గేమ్ అంటే మన వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఓకే సార్ ఆడతాను సార్ అనేసి అన్నాడు. అనగానే అప్పుడు మన భారతీయులు అన్నాడు, సార్ గేమ్ అన్నారు కదా, ఫస్ట్ మీరు క్వశ్చన్ మొదలు పెట్టండి సార్ అన్నాడు. ఓకే, ఒకవేళ నేను ఈ గేమ్లో కనుక ఓడిపోతే నీకు $5,000 ఇస్తాను, నువ్వు కనుక గెలిస్తే నాకు ఒక $5 ఇస్తే చాలు అనేసి అన్నారు. అమ్మయ్య $5,000 మంచిగా ఉంది, డీలింగ్ బాగుంది అనేసి మన భారతీయులు అనుకున్నారు. తర్వాత అప్పుడు మొదలుపెట్టినాడు, సార్ మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పండి అనేసి అన్నాడు. అనగానే అప్పుడు అతను అడిగిండు అన్నట్టు, సో సూర్యునికి భూమికి ఎంత దూరం ఉంటుందో చెప్పండి అనేసి అనగానే సూర్యునికి భూమికి ఎవరు మట్టుకొని ఎవరిని అడుగుతున్నావు? సూర్యుకి భూమినిగా నాకు తెలియదు ఇవ్వటం అనేసి $5 ఇచ్చేసిండు. సో $5 ఇచ్చేయగానే ఈయన అడిగినట్టు, నెక్స్ట్ ఈయన క్వశ్చన్ అన్నట్టు ఈయన అడిగినట్టు. తర్వాత ఇప్పుడు మన భారతీయుల ఆర్డర్ రాగానే ఆయన అడిగినట్టు, సో 3 కాళ్ళతో ఒక కొండ 3 కాళ్ళతోనే కొండను ఎక్కుతుంది, 4 కాళ్ళతో దిగుతుంది అనేసి అడిగిండు. 3 కాళ్ళతో ఎక్కడమైంది, 4 కాళ్ళతో దిగడమైంది అనేసి పరేషన్ అవుతాడు. అందరికి ఫోన్ చేసిండు, వాళ్ళని అందరికి అనుకున్నాడు. సో అందరికి అనుకున్నా కూడా ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. అరే చాలా చిరాకు వచ్చేసింది, అందరిని అడగబట్టిండు. ఆయన జోబులో ఉన్నటువంటి 5,000 యూ పట్టు ఈడియట్ యూ బెడీ ఫూల్, నన్ను ఇంత ఫూల్ చేస్తావు అనేసి 5,000 మీద ఇసిరేసిండు. అప్పుడు మన ఇండియన్ ఏం చేసిండంటే 5,000 తీసుకొని జోబులు పెట్టేసుకొని పడుకున్నాడు, $5,000. కానీ పడుకోగానే అప్పుడు ఇంకా ఫుల్ కోపం వచ్చేసింది, ఇరిటేట్ రాగానే అప్పుడు మళ్ళీ నువ్వు చెప్పా నాకు ఆ 3 కాళ్ళతో పోయేదేంటి, 4 కాళ్ళతో వచ్చేదేంటి, 3 కాళ్ళతో పోయేదేంటి, 4 కాళ్ళతో వచ్చేదేంటి, చెప్పు అనేసి అంటే అప్పుడు అన్నాడంట ఆయన జోబులకి వెళ్ళి ఒక $5 ఇచ్చేసి ఐ డోంట్ నో, నాకు కూడా ఏం తెలియదు అనేసి ఆయన కూడా ఇచ్చేసినాడు. అంటే చూడండి, మనం అక్కడ మన యొక్క ఎంత బిలీవ్ అంటే మనం నమ్ముకుంటే సో దేన్నైనా కూడా మనం నిజంగా బిలీవ్ చేయగలుగుతాం, నమ్మగలగాలి. సో మనం నమ్మండి. సో ఇండియన్స్ రాక్స్ అనేసి ఫస్ట్ నమ్మండి. కాబట్టి అదేవిధంగా సీ ఫర్ క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎంత చెప్పినా కూడా సో ఈ రోజులో మన క్యారెక్టర్ ఎంత నిజాయితీగా ఉండగలిగితే, సో క్యారెక్టర్ని ఎంత మంచిగా బిల్డ్ చేసుకోగలిగితే సో ఫ్యూచర్ అనేది అంత బిల్డ్ అవుతుంది. ఒక 3 గంటల సినిమా కోసమే మనం అంటే ఒక వారం 1 వీక్ 1 మంత్ నుంచి ఆలోచిస్తుంటామే. సో అటువంటి ఒక 84 లక్షల జీవితాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. సో అటువంటి జీవితానికి మరి మన క్యారెక్టర్ని ఎంత బిల్డ్ చేసుకుంటున్నాం, ఎంత గొప్పగా ప్లాన్ చేసుకుంటున్నాం అనేసి కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా డీపర్ డ్రీమ్,
చెప్పారు, సార్ చెప్పారు, డ్రీమ్ ఫర్ డ్రీమ్. మన డ్రీమ్ ఎలా ఉండాలి? సో ఎవరో వస్తున్నారంటే పరుగులు తీస్తాం, కానీ ఈరోజు మన ఫ్యూచర్ కోసం మనం పరుగులు తీయట్లేదు అన్నట్టు, ఎక్కడో ఎత్తుకుతున్నాం. సంతోషం అనేది ఎక్కడో లేదు, సో మనలో ఉందనేసి బలంగా నమ్మాలి. సో మీ డ్రీమ్ కోసం ఎవరో కష్టపడారండి, మీరు కష్టపడాలి మీ డ్రీమ్ కోసం. ఆ డ్రీమ్ ఎలా ఉండాలంటే, రేపు సాధించబోతున్నానంటే ఈ రోజు నుంచే దాని గురించి మనం ప్లాన్ అనేది వేసుకోవాలి. సో పక్కా ప్రణాళిక ఉండాలి. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఒకసారి ఎప్పటి చెప్తుంటారు కదా, సో బస్సులో పోతున్నామంటే, సో ఒక బస్సు డ్రైవర్ నువ్వు టికెట్ తీసుకోపోతే బస్సులోకి వెళ్ళి వెళ్ళగొడతారు. సో అటువంటి జీవితం ఒక బస్సు డ్రైవరే మిమ్మల్ని వెళ్ళగొట్టినప్పుడు, సో 100 సంవత్సరాల జీవితం దేవుడిస్తే, మరి అటువంటి జీవితంలో ఎటువంటి గోలు లేకుండా, ఎటువంటి లక్ష్యం లేకుండా పోతే మరి మనమేమనుకుంటాం? సో ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచిస్తే మనకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆలోచించకపోతే అలానే ఉంటాం. సో ఇంతటి అవకాశం కల్పించినటువంటి మా గురుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరండాల్. సో నా పేరు వచ్చేసి ఎండి కాసిం. भारत माता के, भारत माता के, भारत